రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కారానికే భూభారతి తీసుకువచ్చామని మంత్రి సీతక్క తెలిపారు. ఆనాటి కేటీఆర్ తీసుకొచ్చిన ధోరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. 30 ఏళ్ల క్రితం ఎవరిపైనా పట్టా ఉందో వాళ్లకే మళ్లీ భూములు వచ్చే విధంగా కేసీఆర్ చేశామన్నారు. కానీ భూములు తీసుకుని సాగు చేసుకుంటున్న ప్రజలు ఇబ్బందులు పడ్డారని సీతక్క తెలిపారు. గతంలో భూ సమస్యల కోసం వందల వేల కేసులు కోట్ల చుట్టూ తిరిగాయని మంత్రి పొన్నం తెలిపారు. రైతులకు వారి భూమిపై హక్కులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. కుట్టు మిషన్లు ఇస్తున్నాం, మరి అదే విధంగా వడ్డీ లేకుండా కూడా మీకు రుణాలు ఇస్తా ఉన్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి. ఇందిరమ్మ ఇల్లు కూడా మరి భూభారత్తో పాటు మన సీనన్న ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి 3500 ఇస్తా ఉన్నారు. మా అక్కలు ఎవరికైనా పేదోళ్ళు ఉంటే ₹1 వాళ్లకు మరి సాయం చేయండి. తర్వాత గవర్నమెంట్ నుంచి అకౌంట్లో పడగానే ఆ ఇల్లు కట్టుకునే అతను మీ డబ్బులు మీకు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా కూడా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక రుద్రంగి నుంచి నాగారం చెరువు మీదుగా కుక్కలగండి గిరిజన తండా వరకు మరి రోడ్డు కావాలని అడగడం జరిగింది. సీనన్న గారు, మన ఆది సీనన్న గారు తప్పకుండా మంజూరు చేస్తామని తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా సిసి రోడ్లకు కానీ కొన్ని బీటీ రోడ్లకు కానీ పంచాయత్ రాజ్ శాఖ నుంచి ఇవ్వడం జరిగింది. ఇగో నేను ఇచ్చేసిన రుద్రంగితో నాకు అట్లా అనుబంధం ఉంది వెనకటి నుంచి. సో కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా తప్పకుండా ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా బాధ్యత అయ్యేలా ఆది శ్రీనివాస్ గారు కానీ, ఈ ప్రభుత్వం గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, ఈ జిల్లా ఇంకో సహచర మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, మా సహచర శాసనసభ్యులందరం ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి బాధ్యత మాది. గత 10 సంవత్సరాల లోపల ఏం జరిగిందో జరగలేదో, కానీ భవిష్యత్తులో ఈ జిల్లాకు అభివృద్ధి అనేది ఉండే విధంగా ప్రజలతో ప్రశంసించే విధంగా చేస్తాం. గతంలో అనేక సందర్భాల్లో ఇరిగేషన్ పరంగా రకరకాలుగా ఈ యొక్క ప్రభుత్వంలో, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పుకుంటాం.